ఈసారి రాదు ఒక దొంగకే 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. వేస్తారా? ఒక ఇల్లు గట్ట వైద్యం, ఒక నౌకరీయ వైద్యం. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి అలా భారత రాష్ట్ర సమితి జనగామ నియోజకవర్గం ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని 2.5 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అనేక మంది చాలా మంది సంతోషపడ్డారు. మాకు అనధికార లేఅవుట్లు అయినాయి, కొన్ని అక్రమ లేఅవుట్లు అయినాయి, కొన్ని ఊరికనే గీతలు గీసి మొత్తం మీద పర్మిషన్ కూడా లేకుండా కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, కానీ కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేసిండ్రు. మాకు ఒక చట్టబద్ధత దొరుకుతుంది, మాకు దీని ద్వారా కొద్దిగంత ఇంటికి లోన్ తీసుకోవచ్చు, మేము ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు అనేక మంది అప్రోచ్ అయితే ఆ అనధికారికంగా ఉన్న వాటిని, అనుమతి లేని వాటిని, తెలుసో తెలియకో చేసిన వాటిని క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సీమల్లో, పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీ ఏరియాల్లో ఎక్కడెక్కడ చేసిన వాటిని కూడా అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం. తద్వారా వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకొని రేపు పొద్దున ఎవరు బెదిరించకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఒక 1000 రూపాయలు కట్టి ముందు చేసుకోమని చెప్పిన సందర్భంగా ఆ 1000 రూపాయలు కట్టిన తర్వాత ఆనాడున్న ప్రతిపక్ష నాయకులు అనేక మంది కూడా లేదు దీని మీద ఏదో లక్షల కోట్ల మీద సంపాదిస్తారు, అది డైరెక్ట్ గా ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి ఎంత ఫీజు ఉన్నా కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మరలా యొక్క లోకల్ బాడీస్ కానీ వాటికి అయిద్దని చెప్పేసి చాలా మంది ప్రజలు మళ్ళీ ఏం చెప్పారంటే, మేము చాలా పేదవాళ్ళం, మాకు ఇంటి జాగా లేకుండా ఇదేదో తెలిసి తెలియక కొనుక్కున్నాం, కాబట్టి మీరు దీన్ని ధర పెంచొద్దు, ధర పెట్టొద్దు, ఉచితంగానే చేయమని చెప్పి చాలా మంది చెప్తే మనకు కోర్టులో ఆనాడు ప్రభుత్వానికి ఫేవర్ లో వచ్చినా కూడా మనం మాత్రం ఆనాటి ప్రభుత్వం మాత్రం ఆ ఎల్ఆర్ఎస్ మీద పైసలు తీసుకోవద్దని చెప్పేసి ఉన్నది, పైసలు తీసుకోలే. అందుకే దాన్ని అప్లికేషన్లు తీసుకొని అదే విధంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కోర్టులు మరికొన్ని వచ్చి నిలుపుదల చేయడం వల్ల, స్టే ఇవ్వడం వల్ల దాన్ని కంటిన్యూ చేయలేదు. ఉచితంగా చేద్దాం అనుకున్నా కూడా కోర్టు ఇచ్చిన స్టేలతో చేయలేదు. ఆనాడు మీరు చూశారు, ఇప్పటికే సీతక్క గారు మాట్లాడారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉండి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు సహకరించాం, ప్రజలందరూ కూడా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకున్న ఊరికనే ఉండండి, డబ్బులు కట్టకండి, రిజిస్ట్రేషన్ చేసుకోకండి, మేము మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తామని చెప్పేసి నమ్మబలికారు. ఆనాటి ప్రభుత్వం చేయలేదు. ఆనాటి ప్రభుత్వం ఉచితంగా చేద్దామని అనుకొని కూడా దాని అన్నింటిలో పెండింగ్ లో పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత ఉచితంగా చేస్తారని చెప్పేసి 25,44,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. 25,44,000 మంది అంటే మామూలు కాదు. ఇవాళ వాళ్ళందరికీ ఏదో విధంగా మళ్ళా ముక్కు విండి వసూలు చేద్దామనే ఉద్దేశంతో ఇలా డబ్బుల కోసం అని చెప్పేసి మరలా వాటిని చేయండి. మార్చి 31 వరకే మీరు డబ్బులు కట్టకపోయినట్లయితే మీకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చెయ్యం, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించాం, మీ యొక్క ప్లాట్లన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ పేద ప్రజల మీద ఒక పిడుగుబాటి చర్య నమ్మబలికారో, వాగ్దానం ఏ విధంగానైతే ఇచ్చారో, ఏ విధంగా మేము అందరం కూడా ఉచితంగా చేస్తామని మీరు అన్నాడు చెప్పిండ్రో, ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇలా ముఖ్యమంత్రులుగా అయ్యారు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు ఇలా మంత్రివర్గంలో ఉన్నారు. మరి మీరు ఆనాడు ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ కట్టవద్దు అని చెప్పారు. మరి ఇలా కట్టాలని ఎట్లా అడుగుతున్నారు? ఉచితంగా చేస్తామని చెప్పారు. ఇవాళ ఉచితంగా చేయమని డబ్బులు కట్టమని ఎట్లా చెప్తున్నారు? కాబట్టి వీటన్నిటిని కూడా గమనించి ఖచ్చితంగా ప్రభుత్వం
ప్రభుత్వంలో భాగస్వామ్యంగా 10 మంది మంత్రులు ఉంటే 10 మందిలో 4 మంత్రులు మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మంత్రి మండలి మళ్ళా నిర్ణయించాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో డబ్బును తీసుకోవద్దు, ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామనే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ప్రజల మీద భారం వేయొద్దు. పేద ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందులు 3 నెలలుగానే చూస్తున్నారు. మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక అద్భుతంగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చినాం. ఇవాళ మంచినీళ్ళు ఇచ్చిన మంచినీళ్ళని ఆ కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. చాలా ఏరియాలలో ఇవాళ మంచినీళ్ళు రాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కరెంటు మేము గత 9.5 సంవత్సరాలుగా ఏనాడు కూడా కరెంటు కట్టు చేయలేదు. అది ఇంటికి కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇతరత్ర ఎవరికి కూడా మేము కరెంటు కట్ చేయలే. మేము అద్భుతంగా ఇచ్చిన కరెంటుని ఇలా ఎందుకు కరెంటు కట్ అవుతున్నది? ఇలా మోటార్లు ఎప్పుడు కూడా కాలే. ఇలా మోటార్లు ఎందుకు కాలుతున్నాయి? ఇలా మోటార్ల షాపుల దగ్గర చూడండి, ట్రాన్స్ఫార్మర్ల కోసం ఇలా పైరవీలు మొదలైనాయి. ప్రతి ఊర్లో ఇలా మళ్ళా బోర్ల కోసం బోరు బండ్లు వస్తున్నాయి. ఒక్కోరు 400, 500 బోర్లు వేస్తా ఉన్నారు. ఇలా నిన్న మన ఆకునూరులో చూస్తే కనీసం 600 వేసినా కూడా బోర్లలో నీళ్లు పడట్లేదు. నీళ్లు ఇచ్చినాం. ఆ 80% నీళ్లు ఇస్తే ఇవాళ కనీసం అందులో 50% కూడా మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఇలా బొమ్మకూరు తపాస్పల్లిలో నీళ్ళ యొక్క తక్కువ ఉన్నాయి. ఇవాళ ఇంత ముందు ఆ రిజర్వాయర్లను నింపినాం, తద్వారా చెరువులను నింపినాం, తద్వారా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడం ద్వారా ఒకవైపున కాలువల ద్వారా నీళ్లు, మరోవైపు చెరువుల ద్వారా నీళ్లు, మరోవైపు ఇలా భూగర్భ జలాలు పెంచినాం. వచ్చిన 3 నెలల్లోనే మీ యొక్క వికృత స్వరూపాన్ని మీరు చూస్తున్నారు. దేవాలయంలో గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఎత్తండి. ధర్మసాగర్లో పోయండి. అక్కడి నుంచే మన దగ్గర ఇలా ఎక్కడికైతే మన బొమ్మకూరు గాని, లక్నూరు గాని, లేకపోతే బచ్చనపేట ఏరియాకి ఇచ్చే తపాస్పల్లిలో గాని ఖచ్చితంగా మీరు నీళ్లు వెంటనే నింపాలి. పంటలను కాపాడాలి, రైతులను ఆదుకోవాలి, కరెంటు సక్రమంగా ఇవ్వాలి. బోర్లు గాని బోర్లు ఎండిపోవడం, అదేవిధంగా మోటార్లు ఎండిపోతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి. 4-5 సంవత్సరాల్లో మోటార్లు కాలిన చరిత్రనే లేదు. 4-5 సంవత్సరాల నుంచే మంచినీటి సమస్య లేదు. 4-5 సంవత్సరాల నుంచే ఇవాళ ప్రతి చేను కూడా నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉన్నది. మేము మంచిగా ఇచ్చిన కరెంటుని 3 నెలలనే మేము ఇచ్చిన కరెంట్ ఎట్లా మాయమైంది? 3 నెలల్లోనే మేము మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చినాం. ఆ మంచి నీళ్ళు ఎక్కడికి మాయమైపోయినాయి? మేము సాగునీళ్ళు ఇచ్చినాం. 9 నాడు రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చిండ్రా? మామూలుగా ఇచ్చే రైతు బంధును కూడా ఇప్పటిదాకా ఇవ్వలే. మామూలుగా ఇచ్చే రైతు బంధును 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, ఇంతవరకు ఇవ్వలే. రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. రైతు బీమాను ఎత్తేస్తున్నారు, ఉచిత కరెంటును ఎత్తేస్తున్నారు.